చెట్టెక్కి ఏమో జాంకాయగా వస్తాడు. కానీ అక్కడ తమ్ముళ్ళు ఏమో పులి వచ్చి జామ చెట్టు ఎక్కి జాంకాయగా వస్తుంది అనేసి పెడతా ఉంటారండి. హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ క్రాక్ 2026. ఇనాథికేటెడ్ గురించి స్క్రిప్ట్ అయితే రాసి పెట్టానండి మీకోసము. 3 days అయింది వీడియో అప్లోడ్ చేసి కూడా. ఈ ఇనాథికేటెడ్ ని అంటే ఏంది, యూట్యూబ్ ఎందుకు పెట్టమని చెప్పేసి ఈ రోజు అయితే ఈ వీడియో కోసం 3 days నుంచి కష్టపడడం అయితే జరిగింది. కాబట్టి మీకు ఈ రోజు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ కూడా మీకు మీ ఛానల్ కి యూజ్ అయ్యే విధంగానే ఉంటాయండి. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు యూజ్ అవ్వడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మీకు లాస్ట్ ఎప్పుడైనా కూడా మీకు ఈ వీడియో కూడా అవసరం వచ్చు మన ఛానల్. కొద్దిగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఫస్ట్, వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ నుంచి వీడియోస్ ని కాపీ చేసి మీ ఛానల్ ఎప్పుడు అప్లోడ్ చేయకూడదు. ఆ తర్వాత వచ్చి సోనీ మ్యూజిక్ ఇలాంటివి ఉంటాయండి, వాటి నుంచి కూడా మ్యూజిక్ డైరెక్ట్ గా తీసి కాపీ చేసి వీడియోస్ అయితే చేయకూడదు. అలా చేసినట్లయితే కాపీరైట్ స్ట్రైక్ కానీ ఇనాథికేటెడ్ కంటెంట్ అని కానీ వస్తుందండి. అంటే కొంతమంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, తర్వాత వచ్చి ఫేస్బుక్, మోజు, షేర్ చాట్ ఇలాంటి వాటి నుంచి వీడియోస్ ని అట్లే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ పెట్టేస్తా ఉంటారండి. అదొకటి. తర్వాత వచ్చి వేరే వాళ్ళ వీడియోస్ ని అటు ఇటుగా కాపీ అస్సలు చేయకండి. ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ అని వచ్చిందంటే మీ ఛానల్ కూడా డిలీట్ అయ్యి ఛాన్స్ ఉంటుంది. ఇనాథికేటెడ్ కంటెంట్ వచ్చిన పెద్ద ప్రాబ్లం అవుతుంది, కానీ కాపీరైట్ స్ట్రైక్ రాకుండా అయితే చూసుకోండి. ఇంకో విషయం అండి, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ కంటెంట్ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి వాళ్ళ వీడియోని చూసి మళ్ళీ మీరు మీ ఛానల్లో పెట్టారంటే ఆటోమేటిక్ గా యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ ఖచ్చితంగా పడుతుందండి. ఒకసారి పడుతుందా, 2 సార్లు పడకపోయినా 3వ సారి అయితే ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేసి అయితే ఎప్పుడు పెట్టకండి. నెంబర్ 2 అండి, కొంతమంది ఏం చేస్తా ఉంటారు అంటే సీరియల్, ఎక్కువగా ఆడవాళ్ళు ఏం చేస్తా ఉంటారు, సీరియల్ చూస్తూ ఉంటారండి. ఆ సీరియల్ ని మీరు ఫోన్ లో రికార్డ్ చేసి పెట్టినా కూడా కాపీరైట్ అనేది వస్తుందండి. ఇనాథికేటెడ్ కంటెంట్ అని కూడా వస్తుందండి. మెయిన్ ఇనాథికేటెడ్ కంటెంట్ అని వస్తుంది, కాపీరైట్ అని కూడా వస్తుంది. కాబట్టి మీరు వేరే వాళ్ళ వీడియోస్ ని ఎప్పుడు కూడా యూట్యూబ్ నుంచి కానీ మీరు డైరెక్ట్ గా వీడియో ఫోన్ ఇలా పెట్టి ఇలా తీసానంటే ఖచ్చితంగా అది కూడా ఇనాథికేటెడ్ కంటెంట్ కిందే వస్తుందండి. కాబట్టి మీరు ఎప్పుడు ఆ మిస్టేక్ అనేది చేయకండి. నెంబర్ 3 అండి, ఇంకో విషయము, కొంతమంది ఏం చేస్తారంటే చెట్టు ఎక్కి ఏమో జాంకాయగా వస్తాడు. కానీ అక్కడ తమ్ముళ్ళు ఏమో పులి వచ్చి జామ చెట్టు ఎక్కి జాంకాయగా వస్తుంది అనేసి పెడతా ఉంటారండి. ఇలాంటివి కూడా అస్సలు చేయకండి. ఇలా చేశారంటే మీకు మీ వీడియో పైన జనాలకి ఇంప్రెషన్స్ అనేది పోతుందండి. నెక్స్ట్ వీడియో మీరు అప్లోడ్ చేసినా కూడా జనాలు చూడడానికి కూడా ఇష్టపడరు. మీ దగ్గర మీ ఓన్ టాలెంట్, మీ ఓన్ కంటెంట్ ఏముందో అది మాత్రమే పెట్టండి. మీ ఓన్ ఐడియాస్ మాత్రమే యూజ్ చేసి వీడియోస్ చేయండి. నెంబర్ 4, ఇప్పుడు కొత్తగా వచ్చి ఏఐ వచ్చిందండి. మీరు ఏఐతో వీడియోస్ చేసి పెట్టచ్చు, కానీ బట్ ఏఐ వాయిస్ అయితే యూజ్ చేయకూడదండి. ఇప్పుడు లేటెస్ట్ గా అది అప్డేట్ వచ్చింది, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. యూట్యూబ్ నార్మల్ గా అయితే మీరు చేసే కంటెంట్ ని డైరెక్ట్ గా మీ ఒరిజినల్ కంటెంట్ కాదా అని చెక్ చేసి మరి మీ ఛానల్ అయితే మోనిటైజేషన్ అయితే చేస్తుందండి. మీరు ఏ వీడియో తీసుకొచ్చి ఆ వీడియో పెట్టినంత మాత్రాన యూట్యూబ్ అయితే మీ ఛానల్ ఎట్టి పరిస్థితిలో మోనిటైజేషన్ అయితే అవ్వదు. ఆ తర్వాత మీరు చాలా టైం వెయిట్ చేయాలి. ఒకవేళ వెయిట్ చేసినా కూడా అది మోనిటైజేషన్ అవుతుందో లేదో కూడా అస్సలు తెలియదండి. కాబట్టి ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. అసలు ఈ ఇనాథికేటెడ్ కంటెంట్ రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది మీ ఓన్ వాయిస్, మీ యొక్క ఓన్ వాయిస్, మీ యొక్క ఓన్ వీడియో, మీ యొక్క ఓన్ కంటెంట్ అంటే మీ సొంత వీడియోలు, మీరు రికార్డ్ చేసిన వీడియోలు మాత్రమే పెట్టాలండి. తర్వాత వచ్చి యూనిక్ థంబ్నెయిల్స్ అంటే ఒకేలాగా థంబ్నెయిల్స్ కాపీ చేసి పెట్టకూడదు. వేరే వాళ్ళ ఛానల్స్ కాపీరైట్ లో ఉన్నటువంటి వేరే వాళ్ళ థంబ్నెయిల్స్ తీసుకొచ్చి కూడా అస్సలు పెట్టకూడదండి. మీరు చేసే వీడియోల పైన వాల్యూ ఉంది, ఈ కంటెంట్ మన జనాలు చూస్తారు, జనాలకి యూజ్ అవుతుంది అంటేనే వీడియోస్ మాక్సిమం చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి మెయిన్ పాయింట్ అండి, మీరు చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మెయిన్ పాయింట్ అండి, అందరూ చేసేది ఒకే సేమ్ టాపిక్ అయినా కూడా మీరు మీ సొంత స్టైల్లో మీరు ఆ కంటెంట్ ని రిపీటెడ్ గా మీరు చెప్పినా కూడా ఏం కాదండి. కాకపోతే మీ సొంత స్టైల్లో జనాలు నచ్చితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మీకు మిలియన్స్ లో వ్యూస్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి మీరు వేరే వాళ్ళ కంటెంట్ మనం చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళ వీడియో డైరెక్ట్ తీసుకొని పెట్టకుండా మీ ఓన్ వాయిస్, మీ ఓన్ వీడియోతో వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. మీ ఛానల్ మోనిటైజేషన్ అయిందా లేదా కామెంట్స్ లో కామెంట్ చేయండి. మీ ఛానల్ పైన ఏదైనా డౌట్స్ ఉంటే మీకు నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఇచ్చినా కూడా మీకు మీ వీడియోస్ పైన ఏదైనా క్లారిటీ కావాలంటే కూడా
అందరూ నా కామెంట్ చెప్పండి, తర్వాత మీకు నేను రిప్లై ఇస్తాను. వీడియోస్ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ అన్నిటిని కూడా తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తానండి. ఓకే అండి, సైనింగ్ ఆఫ్.